నమస్కారం. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. వైద్య విధానంలో హోమియోపతి, అలోపతి, యునాని, ఆయుర్వేదిక్ వంటి చికిత్సల గురించి అందరికీ తెలిసిందే. అయితే 8000 సంవత్సరాల క్రితం ఉన్న అతి పురాతనమైన వైద్యం గురించి ఎంతమందికి తెలుసు? అదే ఆక్యుపంక్చర్. అసలు ఆక్యుపంక్చర్ అంటే ఏంటి, ఏ వ్యాధులను నయం చేయడానికి ఆక్యుపంక్చర్ని వాడతారు అన్న విషయాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 2016లో బెస్ట్ ఇంటర్నేషనల్ హీలర్ అవార్డు గ్రహీత డాక్టర్ అజ్మా గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. మేడం, అసలు ఈ ఆక్యుపంక్చర్ అంటే ఏంటి? ఆక్యుపంక్చర్ అనేది పంచభూతాలకు చేసే ఒక ఎనర్జీ ఫ్లోని, అంటే దానిలో ఉన్న ఇన్బ్యాలెన్స్ని కరెక్ట్ చేయటం నిడిల్ త్రూ, ఒక నిడిల్ని పెట్టి ఇన్బ్యాలెన్స్ని కరెక్ట్ చేయటం ఆక్యుపంక్చర్ అంటారు. అంటే ప్రపంచంలో ప్రతి వస్తువు కూడాను పంచభూతాలతోనే నిర్మితమైంది. అదేవిధంగా కొన్ని మూవబుల్ ఉన్నాయి, కొన్ని నాన్ మూవబుల్. మూవబుల్లో మనం ఉన్నాము. మన శరీరం కూడా పంచభూతాలతోనే ఏర్పడింది. మన శరీరంలో అగ్ని ఉంది, అంటే ఫైర్, ఎయిర్, వాటర్, అర్త్, స్కై, ఈ ఎలిమెంట్స్కి సంబంధించిన అన్ని ఎనర్జీస్ మన శరీరంలో రన్ అవుతూ ఉంటాయి. దానిలో వచ్చే ఇన్బ్యాలెన్స్ని నిడిల్ పెట్టి కరెక్ట్ చేయటమే ఆక్యుపంక్చర్. ఈ ఆక్యుపంక్చర్ వైద్యం ఏ దేశానికి చెందింది మేడం? ఆక్యుపంక్చర్ దాని రూట్స్ ఇండియావేనమ్మా. ఇండియాలోనే పుట్టింది ఆక్యుపంక్చర్. కానీ ఇండియా నుంచి బుద్ధిజం త్రూ చైనాకి, జపాన్కి, ఇండోనేషియా, ఇట్లా ఈ కంట్రీస్ అన్నీ వెళ్ళి వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకొని పెంచి పోషించారు. కాబట్టి జనరల్గా ఆక్యుపంక్చర్ అనగానే చైనా అనేది గుర్తొస్తుంది, కానీ రూట్స్ మాత్రం ఇండియావే. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్కి అసలు వైద్యం ఎలా స్టార్ట్ చేస్తారు? ఎవరైనా పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ని బట్టి, అంటే సిమ్టమ్స్ అంటారు కదా, ఆ సిమ్టమ్స్ని బట్టి ఏ పంచభూతాలలో ఏ ఎలిమెంట్లో అది ఇన్బ్యాలెన్స్ ఉంది దాన్ని చూసి నేను, అంటే ఒక ఎలిమెంట్ వల్ల మిగతా 2 ఎలిమెంట్స్ కూడాను ఇన్బ్యాలెన్స్ అవుతాయి, నిడిల్ పెట్టి కరెక్ట్ చేస్తాము. మరి నిడిల్ పెట్టి కరెక్ట్ చేస్తా అన్నారు కదా, అలా కూర్చున్నప్పుడు పేషెంట్స్కి నొప్పిగా ఉంటుందంటారా? నొప్పి అనేది జనరల్గా ఇప్పుడు మీరు కిచెన్లో వర్క్ చేస్తుంటారు, కత్తితో కోసుకుంటారు, సడన్గా అది నొప్పి అనిపిస్తున్నా వెళ్తూ వెళ్తూ రాయి తగులుతుంది. అంతకు మించి నొప్పి అనేది ఏమీ ఉండదు. ఎక్కడైనా నిడిల్ అంటే కుచ్చటంతో కొంచెం నొప్పి వస్తుంది. ఎనర్జీ లెవెల్స్ ఫ్లో ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా పెయిన్ వస్తుంది. ఫ్లో లేని వాళ్ళకి, కొంతమందికి చూడండి, మనం ఎంత కిచ్చినా కూడా వాళ్ళకు నొప్పి రాదు, వాళ్ళకు నొప్పి తక్కువగా ఉంటుంది. మరి స్పాట్ని చూసి ట్రీట్మెంట్ చేస్తారు, ఎలా గుర్తిస్తారు స్పాట్స్ని? మన శరీరంలో 72,000 ప్రాణనాళులు ఉన్నాయి. అవి ఎనర్జీ ఫ్లోని మనకు కంటిన్యూస్గా ఎనర్జీ ఫ్లో అవుతూనే ఉంటుంది బాడీలో. ఆ ఎనర్జీ ఫ్లోలో ఈ పంచభూతాలు, మీరు చెప్పి ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి, ఆ సిమ్టమ్స్ చెప్పారు, నాకు ఇలా ఒక నీ పెయిన్ ఉంది అని. ఆ పెయిన్ ఎందుకు వచ్చింది అనేది నేను చూసుకొని, అంటే ఏ ఎలిమెంట్ వల్ల, అది లో వల్ల పెయిన్ వస్తుంది చూసి దానికి సంబంధించిన పాయింట్స్ మన బాడీలో ఉంటాయి, దానిలో నిడిల్ పెట్టి కరెక్ట్ చేస్తాను అన్నమాట. కొంతమంది అంటారు నిడిల్ పెట్టడమే కొంచెం డేంజర్ అంటారు, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? దీనిలో చాలా సన్నగా ఉంటుంది ఆక్యుపంక్చర్ నిడిల్ మజిల్లో మాత్రమే పెడతాము. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, మళ్ళీ ఆ నిడిల్ని యూజ్ చేయము, రీయూజ్ అనేది ఉండదు. నిడిల్ని మళ్ళీ యూజ్ చేస్తారు అనేది ఒక అపోహ ఆక్యుపంక్చర్లో. ఆ నిడిల్ మజిల్లో పెడితే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. దీనివల్ల మజిల్లో నిడిల్ పెట్టి ఆ పాయింట్లో మాత్రమే నిడిల్ పెట్టి చేస్తామన్నమాట. ఈ ఆక్యుపంక్చర్ ద్వారా ఎలాంటి వ్యాధులను నయం చేయొచ్చు అంటారు? మనిషి ఆరోగ్యంగా, సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ ఆక్యుపంక్చర్ చేయించుకోవచ్చు. ఆక్యుపంక్చర్ ద్వారా మన శరీరంలో ఎటువంటి వ్యాధినైనా సరే రోగ నిరోధక శక్తిని పెంచి తద్వారా మేము వ్యాధి నివారణ చేస్తాము. రోగ నిరోధక శక్తి పెరిగితే జనరల్గా ఎటువంటి ప్రాబ్లం అయినా ఫస్ట్ ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఫైట్ చేస్తుంది రోగానికి అగైనెస్ట్గా. మేము ఆక్యుపంక్చర్లో ఫస్ట్ స్టెప్ ఇమ్యూనిటీని రైజ్ చేయటం. సెకండ్ స్టెప్ వచ్చేసరికి మీ ప్రాబ్లం ఏంటి దాన్ని బట్టి చూసి నిడిల్ పెట్టి కరెక్ట్ చేస్తాము. ఎటువంటి రోగాలు అని మీరు అడుగుతున్నారంటే రోగాల పేర్లు చెప్పాల్సి వస్తుంది. జనరల్గా నేనేం చెప్తున్నాను, పంచభూతాలు అని చెప్తున్నాను. బాడీలో మీ పంచభూతాలకి కరెక్ట్ ఇన్బ్యాలెన్స్ని కరెక్ట్ చేస్తే మీలో ఉన్న ఏ ప్రాబ్లం అయినా దూరం అవుతుంది. ప్రాబ్లం పేరు చెప్పాలి కాబట్టి
నీ పెయిన్, బ్యాక్ పెయిన్, సయాటికా, షోల్డర్ పెయిన్, మైగ్రెయిన్ ఇలాంటివన్నీ కూడాను ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేస్తాము. మేడం, ఈ సూదులతో కూర్చుతారు కదా, ఆ సూదులతో కూర్చే ప్రాంతంలో ఏం జరుగుతుంది? నిడిల్ పెట్టడం వల్ల శరీరంలో మీరు ఏదైతే సూది పెట్టడం అంటున్నారు కదా, ఆ ఎలిమెంట్కి సంబంధించిన పాయింట్లో నిడిల్ పెడతాము. ఆ నిడిల్ పెట్టడం వల్ల మన బాడీలో ఉన్న ఇన్బ్యాలెన్స్, అంటే ఏ ఎలిమెంట్కి సంబంధించిన ఇన్బ్యాలెన్స్, సింపుల్ ఎగ్జాంపుల్, సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఒక వాటర్ వచ్చే నల్ల వాటర్ వస్తుంది కదా, ట్యాప్ అది ఆగిపోయింది, వాటర్ రావట్లేదు, సన్నగా వస్తుంది అంటే ఏంటి అర్థం? ఎక్కడో బ్లాకేజ్ అయిపోయింది. ప్లంబర్ వచ్చేసి దాన్ని కరెక్ట్ చేస్తాడు. సేమ్ నేను అంతే, నేను ఒక ప్లంబర్నే అనుకోవాలి. ఆ ఎనర్జీ ఫ్లోలో ఎక్కడ బ్లాకేజ్ ఉందో దానికి సంబంధించిన పాయింట్లో నిడిల్ పెట్టి ఆ బ్లాకేజ్ని తీసేస్తే మళ్ళీ మన శరీరంలో శక్తి ఫ్లో అనేది పెరుగుతుంది. ఎనర్జీ ఫ్లో అంటాము. ఆ ఎనర్జీ ఫ్లో పెరగడం వల్ల మళ్ళీ మామూలుగా మన బాడీ మామూలుగా అయిపోతుంది, ప్రాబ్లం నుంచి క్లియర్ అవుతుంది. ఈ ట్రీట్మెంట్ విధానంలో మెడిసిన్ కూడా యూజ్ చేస్తారా? లేదమ్మా, ఆక్యుపంక్చర్లో ఎటువంటి మెడిసిన్ ఉండదు. చాలామంది అనుకుంటారు ఏంటంటే నిడిల్స్లో ఏదో మెడిసిన్ ఉంటుంది, అది పెట్టబట్టి తగ్గుతుంది అని అనుకుంటారు. బట్ నిడిల్లో ఎటువంటి మెడిసిన్ అనేది ఉండదు. మన శరీరమే ఒక ఖనిజాల నిధి అన్నమాట. భూమి అనేది మన శరీరం కదా, దానిలో చాలా ఖనిజాలు ఉన్నాయి. దాన్ని తవ్వి తీయడమే మా పని. మెడిసిన్ మన బాడీలోనే ఉంటుంది. నిడిల్ పెట్టి ఆ మెడిసిన్ని బయటికి తీసుకొచ్చి క్లియర్ చేయటం. ముఖ్యంగా ఈ ట్రీట్మెంట్ ఎవరికి ఉపయోగపడుతుందంటారు? ఆరోగ్యంగా ఉండాలనుకున్న ప్రతి వ్యక్తికి ఈ ట్రీట్మెంట్ అవసరమే. ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు అనే తేడా ఈ ట్రీట్మెంట్కి లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడాను ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఈ ఆక్యుపంక్చర్ ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా నయం చేయొచ్చు అంటారా? తప్పకుండా అమ్మ. అంటే నేను క్యాన్సర్కి కంప్లీట్గా నేను ట్రీట్మెంట్ ఇస్తాను అని చెప్పేసి నేను అనను. క్యాన్సర్ వచ్చినప్పుడు మీరు మామూలుగా వేరే అలోపతి ట్రీట్మెంట్ అనేది కూడా అవసరమే. అది తీసుకుంటూ దాని సైడ్ ఎఫెక్ట్ నుంచి బయటికి రావడానికి ఆక్యుపంక్చర్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. నా యొక్క ఇన్ని 15 years ఎక్స్పీరియన్స్లో నేను చాలా వేల మంది క్యాన్సర్ పేషెంట్స్కి నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. వాళ్ళలో ఇమ్యూనిటీని రైజ్ చేస్తాను. ఏ విధంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఏ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఆ పవర్ఫుల్ మెడిసిన్స్, కీమోథెరపీ వల్ల వాళ్ళకు వస్తాయో వాళ్ళ బాడీ బేర్ చేయలేదు, తట్టుకోలేదు. ఆ తట్టుకోవడానికి శక్తిని, ఇమ్యూనిటీని పెంచి నేను వాళ్ళకి ఆ తట్టుకునే శక్తిని నేను ఇస్తాను. చాలామంది పేషెంట్స్ 3rd stage, 4th stageలో, ఇంకా లాస్ట్ 4th stageలో అయితే చాలామంది పేషెంట్స్ చెప్పారు, అమ్మ ఈ రోజు వరకు నేను నిద్రపోలేదు, తగ్గదు, నాకు తెలుసు. 4th stageలో డాక్టర్కి తెలుసు, నాకు తెలుసు, ఫ్యామిలీకి తెలుసు, అందరికీ తెలుసు. బట్ వాళ్ళు సౌండ్ స్లీప్, నిద్రపోక చాలా రోజులు అయిపోయింది అన్న వాళ్ళకు నేను ట్రీట్మెంట్ ఇస్తే ప్రశాంతంగా నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ స్టేజ్లో హెల్ప్ చేయటం అంటే ఆ పేషెంట్ ముందు కూర్చొని ట్రీట్మెంట్ చేయాలంటే మనకి ఎట్లా అనిపిస్తుంటుంది, కానీ దాన్ని తట్టుకొని నేను నిలబడి ట్రీట్మెంట్ చేసి వచ్చాను చాలామందికి. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, వాటిని కూడా నయం చేయొచ్చు అంటారా? తప్పకుండా అమ్మ. దీర్ఘకాలిక వ్యాధులు అని మనం మన మైండ్కి మనం చెప్పేసుకుంటాం, ఇది దీర్ఘకాలికం, ఇది ఇంకా తగ్గదు, ఇది ఇలానే ఉంటుంది అనేసి కొన్నిటిని అలా అనుకుంటూ ఉంటారు. మోకాలు నొప్పి ఉంది, చాలా ఇయర్స్ నుంచి నేను సఫర్ అవుతున్నాను, దీర్ఘకాలికంగా ఇది తగ్గదు, అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దాన్ని కూడాను ఎనర్జీ ఫ్లోని పెంచి, బాడీని, శక్తిని పెంచి మళ్ళీ మామూలుగా చేసి తగ్గించవచ్చు. చాలామంది పేషెంట్స్ ఏం చేస్తారంటే అన్నీ ట్రై చేస్తారు. అన్నీ ట్రై చేసిన తర్వాత ఏ దారి దొరక్క తగ్గక ఇంకా లాస్ట్ ట్రై చేద్దాము అని వచ్చిన వాళ్ళు, నా దగ్గర తగ్గి హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ బ్లెస్సింగ్సే నాకు. చాలామంది చెప్తారు, అమ్మా నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, నీ దగ్గరకు వచ్చిన తర్వాత మేము ప్రశాంతంగా ఉన్నాము అని చెప్పిన వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు. ఆ హ్యాపీనెస్, వాళ్ళ కళ్ళలో ఆ హ్యాపీనెస్ చూస్తే నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చినందుకు నేను చాలా గర్వపడతాను. అసలు ఈ ఆక్యుపంక్చర్ ద్వారా ఉపయోగం ఏంటంటారు? ఆక్యుపంక్చర్ మనిషి ఆనందంగా ఉండాలి అని అనుకుంటే, మీరు జనరల్గా ఇప్పుడు ఫీవర్ వస్తే హాస్పిటల్కి వెళ్తారు కదా, ఏదైనా పెయిన్ ఉంటే హాస్పిటల్కి వెళ్తారు. అలా కాకుండా ఆక్యుపంక్చర్ అనేది మీరు ఏ పెయిన్ లేదు బాడీలో, కానీ మనిషి ఏదో విధంగా అంటే నిద్ర లేకపోవటం, ఆకలి లేకపోవటం, ఏ వ్యాధి ఉండదు, చూడటానికి బాగుంటారు, కానీ వాళ్ళకి టెన్షన్ ఫీల్ అవుతుంటారు. బాడీలో నిద్ర లేకపోవటం,
రాత్రిపూట ఆకలి లేకపోవటం, ప్రతి చిన్న విషయానికి కూడా కలవరపడిపోవటం, ఇలాంటివన్నిటికీ కూడాను ఆక్యుపంక్చర్ చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఆక్యుపంక్చర్ అనేది జనరల్గా కూడాను తీసుకోవచ్చు. ఓన్లీ ప్రాబ్లం ఉన్నప్పుడే ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనేది లేదు. నార్మల్గా ఉన్న వాళ్ళు కూడాను నిడిల్ పెట్టుకొని ఇంకా ఎనర్జీని పెంచుకోవచ్చు. చిన్నపిల్లలైతే ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు అవర్స్ కూర్చొని చదువుతూ ఉంటారు. కాన్సన్ట్రేషన్ పెరగడం కోసం ఆక్యుపంక్చర్ తీసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి దానికి ఆక్యుపంక్చర్ అనేది బాగా పనిచేస్తుంది. మెమరీ ఎన్హాన్స్ కోసం కూడా పనిచేస్తుంది. బ్యూటీ అందంగా ఉండడానికి పనిచేస్తుంది. చాలా రకాలుగా ఆక్యుపంక్చర్ అనేది మానవ జీవితానికి ఉపయోగపడుతుంది. అంటే చిన్నపిల్లలకి కూడా ఇది యూజ్ అవుతుంది? చాలామంది చిన్నపిల్లలకు కూడా నా దగ్గర అంటే పాలు అరగక, నిద్రపోక, ఇలా పిల్లలు చాలా ఏడుస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా సేఫెస్ట్ ట్రీట్మెంట్. వితౌట్ మెడిసిన్ ఈ ట్రీట్మెంట్ చేస్తే ఆ పిల్లలు కూడా హాయిగా నిద్రపోతారు. ఇలా చిన్న బేబీస్కి 3 months బేబీ బరువు పెరగట్లేదు, బరువు లేక పుట్టిన వాళ్ళు ఉన్నారు పిల్లలు, అలాంటి వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మీరు ఇందాక అన్నారు కదా బ్యూటీ గ్రోత్ కోసం కావచ్చు, ఇలాంటి వాటికి కూడా నిజంగా చేస్తారా? హెయిర్ గ్రోత్, బ్యూటీ గ్రోత్ ఉంటుందమ్మా. ఏదైనా సరే మన శరీరంలో పంచభూతాలే కదా, ఆ పంచభూతాలను కరెక్ట్ చేస్తే సింపుల్. వాటర్ ఎలిమెంట్లో ప్రాబ్లం ఉంటే హెయిర్ లాస్ అవుతుంది. అది నాకు తెలుసు కాబట్టి దానికి సంబంధించిన పాయింట్స్ పెట్టి నేను హెయిర్ మళ్ళీ గ్రో అయ్యేటట్టుగా చేస్తా. అంటే హెయిర్ లాస్ అవ్వకుండా నేను ఆపగలుగుతాను. మన శరీరంలో చాలా సెన్సిటివ్ ఏరియా అంటే బ్రెయిన్. ఇప్పుడు మెదడు వాపు ఇలాంటి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. మరి అటువంటి వాటికి కూడా ఈ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఉందంటారా? ఉందమ్మా, చాలా వాటికి ఉంది. అంటే మనిషి ఎన్ని రోజుల నుంచి సఫర్ అవుతున్నారు అంటే బ్రెయిన్ ఎలా అయిపోయింది అన్న దాన్ని బట్టి సింపుల్గా ఎనర్జీని పెంచుతాను బాడీలో. ఆ ఎనర్జీ వల్ల మొత్తం బ్రెయిన్లో కూడాను ఇప్పుడు చాలామంది ఇప్పుడు నువ్వు మెదడు వ్యాపి అని అంటున్నావు, అలాంటి వాటిని కూడాను మనం నిడిల్ పెట్టిన తర్వాత స్లోగా సిమ్టమ్స్ తగ్గుతూ వస్తాయి. చాలామంది పిల్లల్లో నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు హైపర్ అవుతూ ఉంటారు పిల్లలు. ఆ పిల్లలు కూడా నిడిల్ పెడితే కామ్ అయిపోతారు. నార్మల్గా 70-80 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుందంటారు. మరి అటువంటి వారిలో వచ్చే అనారోగ్య సమస్యలను ఈ ట్రీట్మెంట్ ద్వారా నయం చేయొచ్చు అంటారా? తప్పకుండా అమ్మ. 70-80 సంవత్సరాలు అనేది వయసు శరీరానికి సంబంధించింది, శరీరం లోపల ఉన్న ఎనర్జీకి సంబంధించింది కాదు. శరీరం లోపల ఎనర్జీ చిన్నపిల్లలో ఎలా అయితే ఉంటుందో పెద్దవాళ్ళలోనూ అలానే ఉంటుంది. కానీ చిన్నపిల్లల్లో ఎనర్జీ ఫ్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది. వాళ్ళ శరీరం లేతగా ఉంటుంది, అప్పుడప్పుడే గ్రో అవుతుంది కాబట్టి వాళ్ళ ఎనర్జీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అందుకనే చిన్నపిల్లలు చాలా తొందరగా పరిగెడతారు, పెద్దవాళ్ళు పరిగెత్తలేరు. ట్రీట్మెంట్లో ఇప్పుడు ఈ 70-80 years వాళ్ళకి నేను ట్రీట్మెంట్ చేసినప్పుడు వీళ్ళ ఎనర్జీ ఫ్లో పెరగడం కోసం నేను ట్రీట్మెంట్ చేసి స్లోగా వాళ్ళ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తాను. బట్ తగ్గడం అయితే గ్యారంటీ, ఎందుకంటే ఎనర్జీ ఫ్లో అయితే ఉంది. ఎనర్జీ ఫ్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. జనరల్గా ఇప్పుడు ఇన్ ఆర్ యాంగ్ అంటాం మనం ఏదైనా తీసుకుంటే, అంటే పగలు రాత్రి, లోతున్న చోట ఎత్తు కంపల్సరీ ఉంటుంది కదా. ఇలాగే శరీరం కూడాను చిన్నతనం, వృద్ధాప్యం అనేది ఉంటుంది. వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎనర్జీ ఫ్లో తగ్గుతుంది కాబట్టి ప్రాబ్లమ్స్ లేటుగా తగ్గుతాయి, కానీ తగ్గటం అయితే గ్యారంటీ. కొంచెం టైం తీసుకోవాలి. టైం తీసుకొని వాళ్ళకి వీక్లీ 2-3 అలా చేసుకుంటూ వెళ్తే ట్రీట్మెంట్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. నా దగ్గర ఎక్కువ పేషెంట్స్, మీరు ఇందాక అడిగిన దాంట్లో ఎక్కువ పేషెంట్స్ నాకు 70 అబోవ్ వాళ్ళే వచ్చిన వాళ్ళు ఉన్నారు. 60, 70, 80 వాళ్ళే నా దగ్గరికి ఎక్కువగా వస్తారు. ఎందుకంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్తోని వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ఒక ప్రాబ్లం ఉండదు. అన్నం అరగట్లేదు అంటారు, కాన్స్టిపేషన్ అంటారు, నిద్ర పట్టట్లేదు అంటారు, మోకాళ్ళ నొప్పులు అంటారు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తోటి నా దగ్గరికి వస్తుంటారు. అంటే వాళ్ళకు ప్రతి పంచభూతాలు తీసుకుంటే ప్రతి దాంట్లోనూ వాళ్లకు ఎనర్జీ బ్లాక్ ఉందన్నమాట. అట్లా ఒక్కొక్క ఎనర్జీ బ్లాక్ని నేను క్లియర్ చేసుకుంటూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాను, తగ్గుతుంది.
ఈ అలోపతి హోమియోపతి ట్రీట్మెంట్తో పోలిస్తే ఈ ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత వ్యాధి తగ్గడానికి ఎన్ని రోజులు సమయం పట్టొచ్చు అంటారు? నా ఆక్యుపంచర్ ట్రీట్మెంట్లో ఇప్పుడు మీకు చెప్పిన దాన్ని బట్టి ప్రతి మనిషి ఒకలాగా ఉండరు. నేను కరెక్ట్గా ఇప్పుడు ఈ మెడిసిన్ ఈ 1 వీకే వాడాలి అని ప్రిస్క్రైబ్ చేసినట్టుగా నేను చేయలేను. ఒక్కొక్క మనిషి ఎనర్జీ ఫాస్ట్గా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీని రైజ్ చేసుకుంటూ ఆ ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అందువలన నేను ఇన్ని నెలలు ఇన్ని రోజులు అని నేను లెక్క కట్టి నేను చెప్పలేను. మనం సిట్టింగ్ అంటే వీక్కి కొంతమందికి ఎక్కువ క్రానిక్ ప్రాబ్లం ఉంటే 3 times 4 times చేస్తాను. నేను చేసేది జపనీస్ అడ్వాన్స్డ్ థెరపీ. ఈ అడ్వాన్స్డ్ థెరపీలో ఏంటంటే ప్రతిరోజు ట్రీట్మెంట్ ఇవ్వక్కర్లేదు పేషెంట్కి. వారానికి 2 సార్లు 3 సార్లు ఇస్తే సరిపోతుంది. అలా చూసుకుంటూ క్రానిక్ ప్రాబ్లమ్స్కి కూడాను చేసుకుంటూ వెళ్తాను నేను. అప్పుడు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్కి ఈ ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ అవసరము అని మీకు ఎలా తెలుస్తుంది? అంటే ఏం ఎగ్జామినేషన్స్ చేస్తారు? ఒకవేళ వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరము అయితే అవి ఎన్ని స్టేజ్లో చేస్తారు? ఒకటే స్టేజ్లో అయిపోతుందో దాంట్లో కూడా స్టేజ్లు ఉంటాయి ట్రీట్మెంట్లో? ఆక్యుపంక్చర్ అనేది అందరికీ అవసరమే. నేను మీకు ఇందాక కూడా చెప్పాను, ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న ప్రతి వ్యక్తికి ఆక్యుపంక్చర్ అవసరం. జనరల్గా వైద్యం అని చేయించుకోవాలి అని అంటే ఎవరు వస్తారు? ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు వస్తారు. ఆక్యుపంక్చర్ అన్నిటికీ సహాయం చేస్తుంది. అందరికీ ఆక్యుపంక్చర్ చేయొచ్చు. నేను పేషెంట్ని ఎలా డిసైడ్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లమ్ని ఎలా చూస్తాను అని అంటే వాళ్ళు సిమ్టమ్స్ చెప్తారు, నేను పల్స్ చూస్తాను. ఈ 5 ఎలిమెంట్స్లో ఆ పల్స్ రేట్ ఎలా ఉంటుంది అంటే ఎనర్జీ ఫ్లో. పల్స్ చూడటం అంటే ఎనర్జీ ఫ్లో. ఇటు 3 పల్స్ ఇటు 3 పల్స్ ఉంటాయి. వాటిలో చూసి వాటి ఎనర్జీ బట్టి నేను ట్రీట్మెంట్ ఇస్తాను. స్టేజ్లు ఉంటాయండి ట్రీట్మెంట్? స్టేజెస్ ఉంటాయమ్మా. అంటే ఫస్ట్ 1 వీక్ 3 times చేయాలి, తర్వాత సెకండ్ వీక్ 2 times, ఇలా తగ్గుతున్న కొద్దీ తక్కువ చేసుకుంటూ వెళ్తుంటాను. వీక్లీ 3 months 4 months 5 months పడుతుంది ఒక్కొక్కళ్ళకి. ఈ ట్రీట్మెంట్ సమయంలో ఏమైనా డైట్స్ తీసుకోవడం కానీ ఆహారం అలవాట్లో చేంజ్ చేయడం కానీ ఏమైనా ఉంటాయంటారా? ఏం అక్కర్లేదమ్మా. ఆక్యుపంక్చర్లో పథ్యం చేయటం అంటే ఇది తినాలి అది తినాలి అనేది లేదు. ఆక్యుపంక్చర్లో మీరు ఏదైనా తినొచ్చు, కానీ మితంగా తినాలి. మితంగా తింటే మనిషికి జనరల్గా కూడా మంచిది. తక్కువ తినాలి, కడుపు నిండా కాకుండా తక్కువ తింటే ఏ ట్రీట్మెంట్ అయినా మీకు బాగా పనిచేస్తుంది. అంతేగాని ఆక్యుపంక్చర్లో మేము పర్టికులర్గా ఇది తినొద్దు అది తినొద్దు అనే రెస్ట్రిక్షన్స్ అలాంటివి లేవు. ఒక నిద్రకు మాత్రమే మేము చెప్తాము, తొందరగా నిద్రపోండి. నిద్రపోతే మీరు లివర్ గాల్ బ్లాడర్ బాగా వర్క్ చేస్తాయి రాత్రిపూట. నేను చేసే ట్రీట్మెంట్ మీకు 100% వర్క్ అవుతుంది. ఇది ఒక్కటే నేను పేషెంట్కి ఫస్ట్ చెప్పేది ఏంటంటే 10 వరకు నిద్రపోవడానికి ట్రై చేయండి అట్లీస్ట్. ఈ ఆక్యుపంక్చర్ ద్వారా మహిళల్లో వచ్చే ఏ వ్యాధులకు చికిత్స చేయొచ్చు అంటారు? ఆక్యుపంక్చర్ ద్వారా మహిళలకు సంబంధించిన అన్ని వ్యాధులు అంటే ఋతుక్రమానికి సంబంధించిన అన్ని వ్యాధులు, పీరియడ్స్లో ఎక్కువ ఫ్లో అవ్వటము, లేకపోతే ప్రీ మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్. ఎక్కువ పేషెంట్స్ నాకు పోస్ట్ మెనోపాజ్ వాళ్ళు కూడా వస్తుంటారు. ఏజ్ పెరిగిన తర్వాత వచ్చే పోస్ట్ మెనోపాజ్, అది పీసీఓడి, పీసీఓఎస్, ఈ టీనేజ్ గర్ల్స్ వీళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్, ఇవన్నిటికీ కూడాను ఆక్యుపంక్చర్లో చికిత్స ఉంది. ప్లస్ ఇన్ఫర్టిలిటీ. చాలామంది నా దగ్గర ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంకి చేయించుకొని పిల్లలైన వాళ్ళు నా దగ్గర ఉన్నారు, పిల్లలు పుట్టిన వాళ్ళు. ఈ థైరాయిడ్ సమస్యలకు కానీ? థైరాయిడ్ కూడా ఉందమ్మా. థైరాయిడ్ గ్లాండ్లో వచ్చే చేంజెస్ని మేము కరెక్ట్ చేస్తాము ఆక్యుపంక్చర్ త్రూ. వాళ్లకు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కరెక్ట్ చేయటమే ఆక్యుపంక్చర్ వర్క్ చేయటం వలన థైరాయిడ్ గ్లాండ్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. ప్రస్తుత కాలంలో మనం చాలా మందిలో చూస్తున్నాం, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి డయాబెటీస్ అనేది వస్తుంది. కానీ డయాబెటీస్ అనగానే చిన్ని దెబ్బ తగిలినా సరే అది చాలా పెద్దగా అయిపోతుందని భయపడుతూ ఉంటారు. మరి దాని ట్రీట్మెంట్ కోసం కూడా మనం ఇది చేయొచ్చు అంటారా? తప్పకుండా అమ్మ. డయాబెటీస్ అనేది చాలామంది అలోపతిలో ఒక వ్యాధిగా పరిగణిస్తారు. మేము దాన్ని ఏమంటామంటే మీ ఫిజికల్ యాక్టివిటీని మీరు పెంచుకుంటే ఆ డయాబెటీస్ని మీరు తగ్గించుకోవచ్చు. ఆ మనసులోంచి ఆ భయాన్ని తీసేయాలి. ఫస్ట్ ఇది ఒక వ్యాధి, నాకు దీర్ఘకాలికంగా జీవితాంతం నేను దీంతోనే ఉంటాను అన్నది లేదు. డయాబెటీస్ రివర్సిబుల్. మీరు దాన్ని మీ యొక్క ఆహార పద్ధతులు, ఎక్సర్సైజు,
మీ నిద్ర ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ బాడీ దాన్ని రివర్స్ చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్కి కూడాను నిడిల్ పెట్టచ్చు. డయాబెటిక్ పేషెంట్కి నిడిల్ పెట్టడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రావడం, ఎటువంటి ప్రాబ్లం రావడం అనేది జరగదు. ఈ నీడిల్స్తో ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? లేదమ్మా, నీడిల్ చాలా సన్నగా ఉంటుంది, మజిల్లో పెడతాము, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది లేదు. ఆక్యుపంక్చర్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్, జీరో సైడ్ ఎఫెక్ట్ ట్రీట్మెంట్. దీనిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. చాలామంది భయం, అపోహ, నిడిల్ పెట్టడం వల్ల నాకు అదైపోయింది ఇదైపోయింది అంటే వాళ్ళలో ఉన్న భయం వల్ల అలా వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఆక్యుపంక్చర్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్, జీరో సైడ్ ఎఫెక్ట్ ట్రీట్మెంట్. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న చికిత్స ఏమో అని అనుకుంటున్నాను. కాదమ్మా, చాలా చాలా తక్కువ ట్రీట్మెంట్. ఆక్యుపంక్చర్ చాలా ఖర్చుతో కూడుకున్నది అన్నది ఒక అపోహ మాత్రమే. ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్కి మేము చాలా తక్కువ మనీ తీసుకుంటాము. ప్లస్ ఏంటంటే దీనిలో మీరు మా దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తే మీ ఒక్క ప్రాబ్లంకి ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు, మీ హోల్ బాడీకి ట్రీట్మెంట్ జరుగుతుంది. మీకు తెలియని ప్రాబ్లమ్స్ మీ బాడీలో ఉన్నా కూడాను ఈ ఉన్న ప్రాబ్లమ్స్ తోటి అవి కూడా వెళ్ళిపోతాయి. బయటికి వెళ్తే మీరు ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆక్యుపంక్చర్లో మాత్రం అన్ని ప్రాబ్లమ్స్కి కలిపి ట్రీట్మెంట్ ఇస్తాము. ఛార్జెస్ కూడాను చాలా తక్కువగా, రీజనబుల్గా, అన్ని అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడాను ట్రీట్మెంట్ చేయించుకునే విధంగా ఉంటాయి. మానవ శరీరంలో గుండె ఎంత ముఖ్యమో లివర్ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు చాలామంది ఈ పొల్యూషన్స్ వల్ల కావచ్చు, లేకపోతే స్ట్రెస్ తీసుకోవడం వల్ల కావచ్చు, లివర్కి ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది. సో అటువంటి వాటికి ట్రీట్మెంట్స్ కూడా చాలా తక్కువ అని అంటారు. మరి దానికి కూడా ఆక్యుపంక్చర్లో ట్రీట్మెంట్ ఉందంటారా? చాలా చాలా బాగా మంచి క్వశ్చన్ అడిగారు. లివర్ అంటే మా పంచభూతాల్లో ఆక్యుపంక్చర్, యాజ్ పర్ ఆక్యుపంక్చర్ ఇది వుడ్ ఎలిమెంట్ అంటే స్కై ఎలిమెంట్కి సంబంధించింది. లివర్ ఈజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ది బాడీ అంటాం మేము. అంటే ఎక్కడ పవర్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, జనరేట్ అక్కడి నుంచే చేయటం స్టార్ట్ అవుతుంది. ఈ రోజుల్లో పొల్యూషన్ వల్ల కానీ, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, ఎక్కువ స్మోక్ వల్ల కానీ లివర్ ప్రాబ్లమ్స్, నిద్ర లేకపోవడం వల్ల కూడాను లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇండియాలో చాలామందికి ఆల్కహాలిక్ లివర్ ఎలా ఉందో నాన్ ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లమ్స్ కూడాను చాలామందికి ఉన్నాయి. అయితే ఈ లివర్ ప్రాబ్లమ్ని కూడాను ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా క్లియర్ చేయొచ్చు. వాళ్ళకి స్లోగా ప్రాబ్లం క్లియర్ అవుతుంది. లివర్ ప్రాబ్లం కూడాను ఆక్యుపంక్చర్ త్రూ ఎనర్జీస్ని పెంచి క్లియర్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ లివర్ ప్రాబ్లం తగ్గాలి అని అనుకుంటే ఫస్ట్ మనిషికి నిద్ర అవసరం. మేము ఆర్గాన్ క్లాక్ అంటాము ఆక్యుపంక్చర్లో. 24 గంటల టైము అంటే ప్రతి మనిషిలో ఉన్న 12 ఆర్గాన్స్ 24 అవర్స్లో విభాజితమై ఉన్నాయి. ప్రతి ఆర్గాన్కి 1 గంట ఎలిమినేషన్, 1 గంట అసిమిలేషన్ ఉంటుంది. లివర్ టైం వచ్చేసి రాత్రి 11 to లివర్ గాల్ బ్లాడర్ టైం వచ్చేసి 11 to 3. ఎవరైతే 11 to 3 సరిగ్గా నిద్రపోరో వాళ్లకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి బాడీలో. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా చూపెడుతుంది బాడీ మీద. అయితే ఎవరైతే సరిగ్గా నిద్రపోతారో, ఆ టైంకి మంచి నిద్రలో ఉంటారో వాళ్ళకి లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి రావు. అందుకని నిద్ర అనేది మనిషికి చాలా అవసరం. ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ లివర్కి కూడాను ఉంది. మానసికంగా అనారోగ్య పాలైన వాళ్ళు అంటే మెంటల్లీ అప్సెట్ అయిన వాళ్ళకి ఈ ఆక్యుపంక్చర్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల తొందరగా క్యూర్ అవ్వచ్చు అని నేను విన్నాను. అది ఎంతవరకు నిజమంటారు? 100% నిజమమ్మా. ఎందుకంటే నా సర్వీస్లో నేను చాలామంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాను మానసికంగా. అంటే ఏ రకంగా మానసికంగా కూడాను కొంతమందికి చూస్తే 5 ఎలిమెంట్స్లో ఇబ్బంది రావడం వల్ల కొంతమంది వాళ్ళకి ఫ్యామిలీ పరంగా ఏ ఇబ్బందులు ఉండవు, ఆఫీస్లో ఏ ఇబ్బందులు ఉండవు, పోనీ వాళ్ళు చదువుకునే ప్లేస్లో కూడా ఏ ఇబ్బందులు ఉండవు, ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళు స్తబ్దుగా మారిపోతారు. అంటే తినరు, తాగరు, నిద్రపోరు, అట్లా సైలెంట్గా అయిపోతారు ఒక్కటేసారి. అంటే ఇన్బ్యాలెన్స్ మన బాడీలో. సడన్గా ఇప్పుడు మనకు తుఫాన్ వచ్చింది, మన ప్రదేశం ఎట్లా అయిపోతుంది, అదేవిధంగా మన బాడీలో కూడాను ఏదో తుఫాన్ వచ్చేస్తుంది, దానివల్ల వాళ్ళు అట్లా అయిపోతారు. దానికి సంబంధించిన పాయింట్స్ నేను పెట్టి వాళ్ళు మానసికంగా బాధపడేదాన్ని నేను క్లియర్ చేస్తాను. ఇదే కాకుండా చాలామంది మానసికంగా అంటే లేడీస్ చాలామంది ప్రెషర్కి గురవుతుంటారు, దాన్ని కూడా నేను తగ్గిస్తాను. చాలామంది వేరే వాళ్ళ వల్ల ఇన్ఫియారిటీ కాంప్లెక్స్తోని పైకి ఎదగలేకపోతుంటారు, మాట్లాడలేకపోతుంటారు.
మేము దాన్ని ఏమంటామంటే లీడర్షిప్ క్వాలిటీస్ తగ్గటం అంటాము స్కై ఎలిమెంట్లో. దానికి సంబంధించిన పాయింట్స్ బట్టి వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచి మళ్ళీ వాళ్ళు సరిగ్గా జాబ్ చేసుకునేటట్టుగా 100% వాళ్ళు ఇచ్చేటట్టుగా నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఒక ఎగ్జాంపుల్ మానసికంగా ఏంటంటే, ఒక బాబు 17 ఇయర్స్ బాబు మన ఇంటర్లో చాలా మంచి మార్క్స్తోని ఢిల్లీలో మంచి యూనివర్సిటీలో వచ్చాడు ఆ అబ్బాయి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏ ప్రాబ్లం లేదు అబ్బాయికి, నా లెక్చరర్స్తోని నా ఫ్రెండ్స్తోని ర్యాగింగ్ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. సడన్గా సైలెంట్ అయిపోయాడు, నిద్రపోవడం లేదు, తినడం లేదు, ఏం లేదు. వాళ్ళ మమ్మీ వెళ్ళి ఫ్లైట్లో తీసుకొచ్చింది ఇక్కడికి. తీసుకొస్తే 15 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళ ఫాదర్ వర్రీ అవుతూనే నాకు కాల్ చేస్తే, నేను చేస్తాను సార్, ఎటువంటి నిద్రకు సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇవ్వకండి ఆ అబ్బాయికి అని చెప్పేసి నేను ఆ ట్యాబ్లెట్స్ లేకుండా నేను ట్రీట్మెంట్ చేస్తే 1 వీక్లో కరెక్ట్ అయిపోయాడు ఆ అబ్బాయి. ఎందుకంటే ఆ అబ్బాయికి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు, మానసికంగా బయట కూడా ఏ విధంగా లేవు, కానీ లోపల ఇన్బ్యాలెన్స్ వల్ల కూడాను అలా అయిపోతారు. ఇది చాలామందికి తెలీదు. పబ్లిక్ ఏమనుకుంటారంటే, వీళ్ళు ఎందుకు ఇలా అయిపోయారు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళలో వచ్చే ఇన్బ్యాలెన్స్ వల్ల ఇలా అవుతుంది. ఆ ఇన్బ్యాలెన్స్ ఎటువంటి మెడిసిన్స్తో కరెక్ట్ చేయలేము. ఇది ఆక్యుపంక్చర్తో 100% కరెక్ట్ చేయొచ్చు. ఈ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అనేది మానవ శరీరంలో ఒక్కొక్క అవయానికి ఒక్కొక్కలాగా ఉంటుందా, అన్నిటికీ ఒకటే విధంగా ఉంటుందంటారా? మంచి ప్రశ్న అడిగావు. నేను ఇందాక నుంచి దీనికోసమే వెయిట్ చేస్తున్నా. నువ్వు ఆర్గాన్స్కి ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ అని ఉండదు ఆక్యుపంక్చర్కి. ఎందుకంటే మన శరీరమే పంచభూతాల కలయిక. ఆ పంచభూతాల్లో ఉన్న ఇన్బ్యాలెన్స్ని కరెక్ట్ చేస్తే ఏ ఆర్గాన్స్ అన్నీ దానికి సంబంధించి, ఎగ్జాంపుల్ అర్త్ ఎలిమెంట్ తీసుకుందాము, స్టమక్, స్ప్లీను అర్త్ ఎలిమెంట్కి సంబంధించినవి. దానికి పాయింట్స్ పెడితే నీకు స్టమక్లో ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, స్ప్లీన్లో ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగే వాటర్ ఎలిమెంట్ కిడ్నీ, యూరినరీ బ్లాడర్, ఫైర్ ఎలిమెంట్ హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్. ఇట్లా మేము ఏం చేస్తామంటే ఈ పంచభూతాలని చూసి ట్రీట్మెంట్ చేస్తాము. ఆ పాయింట్స్లో పెడుతూ ఉంటే ఒక్కొక్క ప్రాబ్లం తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాని స్పెసిఫిక్గా ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది పెట్టాలి అనేది లేదు. మేము ఆ 5 ఎలిమెంట్స్లో వేవ్స్ని కరెక్ట్ చేసుకుంటూ ఎనర్జీ బ్యాలెన్స్ చేస్తాము. మీరు ఫస్ట్ నుంచి ఒక మాట అంటున్నారు, ప్రతి ఒక్కరికి ఈ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అవసరము అని. ఒకవేళ నిజంగా అవసరమైతే ఎన్ని రోజులకు ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకోవాలి? లైఫ్లో ఒక్కసారి సరిపోతుందంటారా? మా ప్రాబ్లం తగ్గిపోతే చాలమ్మా, లేదంటే చేయించుకుంటూ ఉండాలి. కానీ ప్రాబ్లమ్ని పట్టే ఉంటుంది. ఒక 3 months, 4 months, 5 monthsలో కంప్లీట్గా కరెక్ట్ అయిపోతారు. మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం రాదు. ఇమ్యూనిటీకి మీరు చాలా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే, స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలి నాకు నార్మల్గా అంటే వీక్లీ వన్స్ కూడాను తీసుకునే వాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఉట్టిగానే ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళకు, అయినా సరే ట్రీట్మెంట్ తీసుకుంటారు. అని హెల్త్ ఇష్యూస్ ఇన్ ఫ్యూచర్లో రాకుండా ఉండడం కోసం, ఎనర్జీని పెంచుకోవడం కోసం బాడీలో ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఎనర్జీని పెంచుకోవాలన్నా, మన ఇమ్యూనిటీ బాగుపడాలన్నా, అనారోగ్య సమస్యలకి దూరంగా ఉండాలన్నా ఎలాంటి నియమాలు పాటిస్తే బెటర్ అంటారు? అర్లీ మార్నింగ్ లేవాలమ్మా, రాత్రి నిద్రపోవాలి. ఈ రోజుల్లో మనం ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఏం చేస్తున్నాము, నెక్స్ట్ డేట్ మారిన తర్వాత నిద్రపోతున్నాము. ఆ 12 తర్వాత 1 గంట అయ్యేటప్పుడు నిద్రపోతున్నాము. లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఆ టైంలోనే బాగా వర్క్ చేస్తూ ఉంటాయి. మనం పడుకుంటేనే వర్క్ చేస్తాయి, పని చేస్తూ ఉంటాయి కాదు. నువ్వు పడుకున్నావా, సరే నువ్వు పడుకున్నావు కాబట్టి నేను పని చేస్తాయి అంటాయి అవి. నువ్వు పడుకోకపోతే ప్రాబ్లమ్స్ అన్నీ గిఫ్టెడ్ అనమాట. మీకు ఏదైనా వర్క్ ఉంటే మార్నింగ్ లేచి చూసుకోండి, ఆఫ్టర్ 3 తర్వాత 4 తర్వాత లేచి వర్క్ చేయొచ్చు మీరు. కానీ అలా కాదు కదా, ఎప్పుడు పడుకుంటారు, 1 o'clock పడుకుతారు, మార్నింగ్ 8, 9కే లేస్తారు. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మార్నింగ్ లేవాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది బాడీకి అవసరం. కాస్త మంచి ఫ్రెష్ ఎయిర్లో తిరిగి రావాలి మనిషి, అప్పుడు చాలా హెల్దీగా ఉంటారు. ఆహార నియమాలు అని అంటే జంక్ ఫుడ్స్ దూరంగా ఉండాలి, కూల్ డ్రింక్స్ తాగకుండా ఉండాలి. ఇవన్నీ చేస్తే చాలా హెల్దీగా ఉంటారు. మేము అడిగిన ప్రతి ప్రశ్నకి చక్కగా సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మ. ఆక్యుపంక్చర్ గురించి ప్రజలకి తెలియజేయడం కోసం మీరు నా దగ్గరికి వచ్చారు. ఇది చాలా అసలు గొప్ప అవకాశంగా నాకు వచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సరైన నిద్ర, ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మానవుడు కూడా ఎంతో ఆరోగ్యంగా జీవించవచ్చు అని అంటున్నారు హీలర్ ఆస్మా గారు. ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.